మరిన్ని రాష్ట్ర వ్యాప్త వార్తలు వేగంగా సంక్షిప్తంగా చూద్దాం. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం నుంచి మరింత సహకారం అందించాలని కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ ను రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి కోరారు. హైదరాబాద్ రాజేంద్రనగర్లోని ఎన్ఎఫ్డీబీ కార్యాలయంలో ఇద్దరు మంత్రులు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. రాష్ట్రంలో ప్రజాపాలన ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ది కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ముఖ్య అతిథిగా మంత్రి హాజరయ్యారు. విద్యార్థుల నుంచే ఫీజులు వసూలు చేసుకోవాలంటూ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పు రాజ్యాంగ విరుద్దమని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య అన్నారు. సింగిల్ బెంచ్ తీర్పును అప్పీల్ చేయాలని ఉన్నత విద్యా చైర్మన్ బాలకృష్ణారెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఉత్తర తెలంగాణ మండల వ్యవసాయ పరిశోధన విస్తరణ సలహా సంఘ సమావేశం ఆదిలాబాద్లోని జిల్లా పరిషత్ హాలులో జరిగింది. నకిలీ విత్తనాలు అరికడుతూ కృత్రిమ కొరత సృష్టించకుండా రైతులకు సరిపడా విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచనున్నట్లు కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. లవ్ ఫర్ కౌ ఫౌండేషన్, గోవత్స ఫౌండేషన్ ప్రతినిధుల బృందం గవర్నర్ శివప్రతాప్ శుక్లాను కలిశారు. గోవధను ఆపాలని, గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలని గవర్నర్ను కోరినట్లు లవ్ ఫర్ కౌ ఫౌండేషన్ చైర్మన్ జస్మాత్ పటేల్ తెలిపారు. ఆదిలాబాద్ జిల్లాలో రికార్డు స్థాయిలో నమోదవుతున్న ఉష్ణోగ్రతలకు ద్విచక్ర వాహనాలు ఉన్న చోటనే దగ్ధమవడం కలకలం రేపింది. వేసవి తాపానికి చెట్టు కింద పార్క్ చేసిన బైక్ నుంచి మంటలు చెలరేగడంతో 4 ద్విచక్ర వాహనాలు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. నల్గొండ జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, గాలి దుమారంతో కూడిన వర్షం కురిసింది. నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని త్రిపురారం, నెడమానూరు, పెద్దఊర, అనుముల, తిరుమలగిరి మండలాల్లో ఓ మోస్తారు వర్షం పడింది. పెద్దఊర మండలం ముసలమ్మ చెట్టు స్టేజ్ వద్ద పిడుగుపడి తాటి చెట్టు కాలిపోయింది. పిచ్చికుక్క స్వైర విహారంతో 16 మందికి గాయాలైన ఘటన వరంగల్ జిల్లా నర్సంపేటలో చోటు చేసుకుంది. 28, 29 వార్డుల్లో ఒక్కసారిగా విరుచుపడిన కుక్క కంటికి కనిపించిన వారందరినీ వేటాడి మరీ కరిచింది. ఈ ఘటనలో చిన్నపిల్లలు, వృద్ధులు గాయపడ్డారు. తెలుగు రాష్ట్రాల్లో దొంగతనాలకు పాల్పడ్డ ముఠాను ఖమ్మం జిల్లా వియ్యంబంజర్ పోలీసులు పట్టుకున్నారు. వాహనాల తనిఖీల్లో 2 మోటార్ సైకిళ్లపై 4 వ్యక్తులు రాగి తరలిస్తుండగా పట్టుకుని విచారిస్తే అంతరాష్ట్ర దొంగల ముఠాగా గుర్తించినట్లు ఏసీపీ వసుంధర యాదవ్ తెలిపారు.